లో ఐగారు ఇందాక చెప్పినట్లుగా అపవాది అయిన సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామా అని ప్రతిరోజు కూడా మనకంటే ఎక్కువగా విరామము లేకుండా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కాపాడబడాలి అంటే దేవుని హస్తంలో ఉంటే తప్ప ఎవరు కూడా కాపాడలేరు. సో మనకు తెలుసు గత వారం నుంచి చార్లీ అనేటువంటి ఆయన, చార్లీ క్రిక్ అనేటువంటి ఆయన ఈజ్ హ్యావింగ్ సో మచ్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ. ఆయనకి లోక సంబంధంగా ఎంతో మంది సెక్యూరిటీ ఉన్నారు. ఆయన చిటుకు వేస్తే అడ్డుపడే వాళ్ళు ఉన్నారు. చాలా ఉంది ఆయనకి, లక్షలు కోట్ల డాలర్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ట్రంప్ గవర్నమెంట్లో ఆయన ఒక మెంబర్గా కూడా ఉన్నాడు. కానీ ఆయన ఇలానే ప్రసంగం చేస్తూ ఉంటే దూరం నుంచి ఎవరో షూట్ చేస్తే కరెక్ట్గా గొంతులో దిగి అక్కడే మృతి చెందాడు ఆయన. ఎవరైనా కాపాడగలిగారు ఆయన్ని? కాపాడలేకపోయారు ఎవరు. దేవుడు ఆపాలనుకుంటే చేయడం పెట్టేస్తాడు కూడా, లేదా కాల్చేవాడిని తీసేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ లోకంలో మరణం అనేటువంటిది ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు. మరణం ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. చిన్నలకి రావచ్చు, పెద్దలకి రావచ్చు, ముసలోళ్ళకి రావచ్చు, ఎవరికైనా వస్తుంది. కానీ ఈ మరణం రాకముందే మనం చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. మనం కనుక రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయము 13వ వచనం అందరికి తెలిసిన మాట ఇది. మరణం అనేటువంటిది అక్కడ రాయబడింది ఏమనంటే, అంతటా ఇప్పటి నుండి ప్రభు నందుండి మృతి చెందు మృతులు ధన్యులు. హల్లెలూయా. మరణం అనేటువంటిది ధన్యకరమైనటువంటిది. ప్రతి ఒక్కరికి మరణము వస్తుంది ఈ లోకంలో, ఎవరిని వదిలిపెట్టదు. 2వ సమూయేలు 14వ అధ్యాయం 14వ వచనంలో కూడా రాయబడింది ఒక మాట. దయచేసి చదువుతారా మాట? 2వ సమూయేలు 14వ అధ్యాయము 14వ వచనం. నేలను ఒలికిన నీరు మరలా ఎత్తలేని. ఇప్పుడు ఎవరైనా సరే మనలో ఒకసారి నీరు నేల మీద పోస్తే ఎత్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, శాస్త్రవేత్తలు కానీ, ఎవరైనా సరే నీరు గనక నేల మీద పోస్తే మరలా దాన్ని గ్లాసులోకి ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాం. చదవండి ఒకసారి ఆ మాట. చనిపోదుము కదా, నేలను ఒలికిన మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. దేవుడు ప్రాణము తీయక త్రోయివేయబడిన వాడు దేవునికి దూరస్తుడు అంట. ప్రాణము తీయకుండా వదిలివేస్తే దేవుడు ఎవరినైనా వాళ్ళు దూరస్తులు దేవునికి. దేవుడు మనకి దూరస్తుడుగా కాకుండా ఉండటానికి ఆయన ఏం చేశాడు? సాధనములు కలగజేశాడు. ఏమిటి ఆ సాధనములు అంటే, ప్రభువైన యేసుక్రీస్తుని మనము తెలుసుకోవటమే. యేసు ప్రభుని తెలుసుకోవటమే మంచి సాధనం మనకి. ప్రియులారా, చాలా మంది చనిపోతున్నారు. ఈ శరీరాన్ని మనం చంపుకోవచ్చు, ఈ శరీరము మలినమైపోవచ్చు, కానీ లోపల ఉన్న ఆత్మని ఎవరు కూడా తీసేయలేరు. ఇది యెహోవా పెట్టినటువంటిది. ఐ డోంట్ నో హూ నేమ్ డెత్. ఎవరు ఈ యొక్క డెత్ అనే పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ ఆ డెత్ లో చాలా మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటంటే చూస్తే DEATH. చూడండి స్పెల్లింగ్ ఎట్లా ఉందో. డెత్ అన్నాం. ఈ డెత్ అనగా డి అంటే డిపార్చర్. మనం కనుక ఎయిర్పోర్ట్కి వెళ్ళామంటే ఎయిర్పోర్ట్ లో రాసి ఉంటుంది అరైవల్ అండ్ డిపార్చర్ అని. అరైవల్ అంటే బయటికి వచ్చేవారు, డిపార్చర్ అంటే ఏడు నుంచి వెళ్ళిపోయేవారు. ఈ డెత్ లో ఫస్ట్ అక్షరం ఏంటంటే డిపార్చర్. యు హ్యావ్ టు గో ఫ్రమ్ దిస్ ఎర్త్. ఈ లోకం నుంచి నీవు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? చాలా మంది మనం అనుకుంటాం, కొన్ని సందర్భాల్లో మేము కూడా పొరపాటున నోరు జారు అనేస్తాం. ఏడుండి చచ్చిపోగానే ఎక్కడికి అంటాం అందరం. ఎక్కడికి వెళ్ళాడు మీరు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు చచ్చిపోగానే? ఎక్కడికి వెళ్తారు? ఎవరు చెప్పట్లేదు, మీకు తెలియదు అసలు. అమ్మా, చనిపోగానే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తామా? చాలా మంది ఆ మాట అంటారు. చచ్చిపోగానే వాళ్ళు ఏ స్థితిలో చచ్చిపోయినా సరే పరలోకానికి వెళ్తారు. ఎలా వెళ్తారు పరలోకానికి? కాబట్టి ఇక్కడ మంచి మరణము, చెడ్డ మరణం అనేది ఉంది. గుడ్ డెత్ అండ్ బ్యాడ్ డెత్. వాట్ ఈస్ గుడ్ డెత్? మంచి మరణం అంటే ఏంది? చాలా మంది చెబుతారు ఈ లోకంలో, ఈయన బాగా సంపాదించాడయ్యా, బిల్డింగ్లు కట్టాడయ్యా, మంచిగా ఉద్యోగం చేశాడు, పిల్లలు చదివించాడు, డబ్బులు సంపాదించాడు, అందరికి పంచాడు, మంచాన్ని పడకుండా రోగం లేకుండా అప్పటికి చచ్చిపోయాడు. ఇది మంచి మరణం అయ్యా. ఎవరు చూడాల్సిన అవసరం లేదు, మంచి మరణం అంటారు.
ఇంకొక మరణం, చెడ్డ మరణం ఏందమ్మా అంటే, అయ్యి అసలు ఏమి సంపాదించలేదు, ఏమీ లేదు, ఇల్లు లేదు, వాక్యం లేదు, పట్టించుకునేవాళ్ళు లేరు, ఆహారం పెట్టేవాళ్ళు లేరు, రోగాన్ని పడ్డాడు, అయ్యా రోడ్డు మీద దోక్కుంటూ అడుక్కున్నాడు, ఎవరు పట్టించుకోలేదు, చచ్చిపోయేవాడు గుక్కి నీళ్లు పోయలేదయ్యా. చెడ్డ మరణం ఇది అంటారు లోకంలో, అవునా కదా? మీరు చెప్పండి, మంచి మరణం అంటే ఏంది, చెడ్డ మరణం అంటే ఏంది? మనకు దేవుడు ఉపమానం చూపించాడు లూకా రాసిన సువార్తలో. ధనవంతుడు ఒకడుండెను, లాజరు ఒకడున్నాడు. ఈ ధనవంతుడు ఆయన సుఖాన్ని చూసుకుంటున్నాడు, ఆయన తిండి చూసుకుంటున్నాడు, కానీ ఎదురుగా ఉన్నటువంటి వాడిని పట్టించుకోలేదు. ఆయన సుఖమే, నార వస్త్రములు కట్టుకుంటున్నాడు, టేబుల్ మీద అన్ని పెట్టుకొని తింటున్నాడు. ఎదురుగుండా వాడికి ఏం పోయిందో ఒకరు పెట్టచ్చు కదా, వాడి సుఖాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ ఇద్దరు కూడా చనిపోయారు. ఇక్కడ 3 టెన్సలు కనబడుతున్నాయి. అదేమిటంటే, మరణించినప్పుడు ఏం జరిగింది, మరణానికి ముందేం జరిగింది, మరణానికి తర్వాత ఏం జరిగింది. చూడండి, మూడు విధానాలు కనబడుతున్నాయి మనకి. మరణించబోయే ముందు టేబుల్ దగ్గర కూర్చొని హాయిగా తింటున్నాడు, ఎవరిని పట్టించుకోలేదు. మరణం అయినప్పుడు ఏం జరిగింది, మరణం అయిపోగానే దేవదూతలు వచ్చి ఆ యొక్క లాజరుని కొనిపోబడ్డాడంట. పేదవాడైనటువంటి లాజరు ఎందుకు కొనిపోబడ్డాడు? ఆయన దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఏమి ఉన్నా లేకపోయినా దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఆయన ఏమున్నా లేకపోయినా సరే దేవుని యందు ఉన్నాడు, నమ్మిక ఉంచాడు. నేను పేదవాడినైనా రోగినైనా ఆయన మీద ఆధారపడ్డాడు. అందుకనే మన జీవితంలో ఉండాల్సింది ఏంటంటే, ఏది ఉన్నా లేకపోయినా దేవుని భయము ఉండాలి. దేవుని భయం ఉంటే మన ప్రాణాన్ని మనం రక్షించుకుంటాం. దేవుని భయం లేకపోతే అపవాదికి భయపడి ఈ లోకంలో ఏదైనా సరే మనకు సంభవిస్తుంది పిల్లలు. కాబట్టి ఈ మరణించినప్పుడు బల్ల మీద ఉన్నాడు, మరణమైనాక ఆ దేవుని దేవదూతలు వచ్చి ఆయన తీసుకొని పోబడ్డాడు. ఈ ధనవంతుడు కూడా సేమ్ టైం ఆయన చనిపోయాడు, పాతాళానికి ఆయన వెళ్ళాడు. ఇది మనకు మాదిరి. అందుకే ఏది మంచి మరణం అంటే, క్రీస్తు యేసుని కలిగి ఉండి మరణించటము మంచిదే. ఎవరైనా సరే క్రీస్తుని కలిగి ఉన్న వారు భయపడరు. నాకేమున్నా లేకపోయినా, నేను అడుక్కున్నా సరే పర్వాలేదు, నేను మరణించినప్పుడు నా దేవుడు ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి డెత్ లో డి అనగా డిపార్చర్ నుంచి వెళ్ళిపోవాల్సిందే. నెక్స్ట్ వచ్చినవి ఏంది, నెక్స్ట్ ఓడేంది డిఈ అనగా ఎటర్నిటీ. ఎటర్నిటీ అంటే నీవు చనిపోతే దేవుడిని నమ్ముకొని ఉంటే వెళ్తే దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరదేశికి వెళ్తావు, లేకపోతే ఎడగలుగుతావు, పరలోకానికి కాదు. ఎడగలుగుతావు ఎటర్నిటీ అనగా వెళ్తే నిత్య జీవం ఉండేటువంటి స్థలానికి వెళ్తావు, దేవుని నమ్మకపోతే నిత్య నరకానికి వెళ్తావు. అది ఎటర్నిటీ. డెత్ లో ఉన్నటువంటి మీనింగ్ చూడండి. డి అయిపోయింది డిపార్చర్, ఈ అయిపోయింది ఎటర్నిటీ. తర్వాత ఏ అంటే అష్యూరెన్స్. మనము నమ్మాల్సినటువంటిది ఏమిటి? ఒకసారి నాకు ఒక ఆయన ఫోన్ చేసి బ్రదర్ జాన్ కెల్విన్, మేము లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం, నీకు ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసుకో, నీవు చేస్తే నువ్వు చనిపోతే నీకు ₹1,00,00,000 వస్తాయి అన్నారు. నేను ఎమ్మటి ఆలోచించాను, అదేంది, నేను ₹1,00,00,000 కష్టపడి నెల కడతా ఉంటే ఆయనకి నేను చచ్చిపోతే డబ్బులు ఇస్తానంటాడేంది? మరి నా ప్రాణానికి నేను ఇంకా ఆనందించేది ఎప్పుడు? ఇప్పుడు కష్టపడి నేను నెల ₹1,00,00,000 కట్టాలి ఆయనకి. నాకేమన్నా అష్యూరెన్స్ ఉందా? లేదు. మరి నాకు ఎక్కడ దొరుకుతుంది అష్యూరెన్స్? ఎక్కడ దొరుకుతుంది నాకు? ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఆయన నేను విశ్వసిస్తే, ఆయన నమ్మితే నాకు దొరుకుతుంది. చూడండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానం చేస్తే అక్కడ రాయబడింది. 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచుచున్నారు కదా. మీ హృదయాన్ని చదవండి ఒకసారి ఎవరైనా.